హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది తెలీదు. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి బెటరా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఫ్యూచర్ ఏది ఉంటుంది? 10 years టైం పీరియడ్ పెట్టుకోవాలా, లేకపోతే 20 years పెట్టుకోవాలా, 30 years పెట్టుకోవాలా? రిటైర్మెంట్ టైం కల్లా మన బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉండాలి? సో ఇలాంటి టాపిక్స్ అన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు. హీఈస్ అన్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సెంటెన్స్ అడ్వైజర్. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం ఈరోజు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హలో సార్, హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఎర్న్ చేస్తూ ఇక్కడ పేరెంట్స్కి మనీ పంపిస్తూ వీళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తూ ఉంటారు. అది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి మనీ నీడ్ ఉంది అని అంటే మళ్ళీ పంపించిన అమౌంట్ని, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళు రిటర్న్లో తీసుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐస్ ఎవరైతే అబ్రాడ్ పనిచేస్తూ సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కరు మైండ్లో ఈ క్వశ్చన్ ఉంది మేడం. జనరల్గా ఆలోచిస్తుంటారు. అవును. పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అసలు మ్యూచువల్ ఫండ్స్లో, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎన్ఆర్ఐ స్టేటస్ మీద చేయాలనుకుంటే ఎన్ఆర్ఐ కేవైసీ చేసి వ్యాలిడేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఎన్ఆర్ఐ స్టేటస్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కాదు, వాళ్ళ పేరు మీద ఫస్ట్ థింగ్, ఆయన పేరు మీద ఎన్ఆర్ఐ వాళ్ళ పేరు మీద చేసుకోవాలనుకుంటే ఎన్ఆర్ఐ స్టేటస్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు, ఇంకో ఆలోచన ఏముంటుందంటే వాళ్ళకి మనం ఇక్కడే సెటిల్ అయిపోతాం కదా, మా పేరెంట్స్ అక్కడ ఉంటున్నారు కదా, వాళ్ళ పేరు మీద మనం ఇన్వెస్ట్ చేద్దామా అనే ఆలోచన ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే మేడం, ఫస్ట్ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఇచ్చి చేయగలరా? ఫస్ట్ ఎస్, దానికి ఆన్సర్ ఏంటంటే చేయగలుగుతారు. ఓకే. కాకపోతే మనీ మీరు పేరెంట్స్కి గిఫ్టెడ్ కింద ఇవ్వాలి, అంతేగాని మీరు ఏదో ఇచ్చి లోన్ లాగా ఇచ్చి తర్వాత మళ్ళీ డబ్బులు కావాలని చెప్పి చేయడానికి లేదు. ఓకే. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మన చిల్డ్రన్ వాళ్ళు ఏమంటారు దాన్ని, బ్యాంకింగ్ ఛానల్స్ కానీ లేకపోతే ఈ గిఫ్ట్స్ ఫ్రమ్ చిల్డ్రన్ అనేది మనం ఇచ్చుకుంటూ వాళ్ళు చేయొచ్చు. లోన్ కింద యాక్సెప్ట్ అయితే చేయొచ్చు, రైట్. తర్వాత మేడం ఎప్పుడైతే ఈ దీంట్లో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లోనే పెడతాం కాబట్టి మనకు గ్రోత్ అనేది ఉంటుంది, రైట్. మ్యూచువల్ ఫండ్లో పెడతాం, 12% రిటర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ మీద మన గిఫ్టెడ్ కింద ఇచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో, ఓకే, నార్మల్గా ఒక ఇన్వెస్టర్, ఇండియన్ ఇన్వెస్టర్ ఎలాగైతే ఇన్వెస్ట్ అవుతారో అన్ని రూల్స్ అప్లికబుల్ అవుతాయి. అంటే జస్ట్ ఒక ఈక్విటీ స్కీమ్స్లోనో ఎక్కడైనా పెట్టుకున్నా సరే మనకి కావాల్సిన రిటర్న్స్ బట్టి ఏ స్కీమ్లో పెట్టాలంటే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. సో టాక్సేషన్ కూడా సేమ్గా ఎవరైతే పేరెంట్స్ గిఫ్ట్, ఎన్ఆర్ఐ ఎవరైతే పేరెంట్స్కి గిఫ్ట్ కింద ఇచ్చారో ఆ పేరెంట్స్ మీదే టాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పెట్టిన మన ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ 12.5% ఉంది. సో పేరెంట్స్ పేరు మీద ఇచ్చారనుకుందాం గిఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఇచ్చారనుకుందాం, దాని మీద వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్ చేశారు, దాని మీద వచ్చిన ఏ క్యాపిటల్ గెయిన్స్ అయినా సరే ఆ పేరెంట్స్ టు పే. ఎన్ఆర్ఐ ఆయన కొడుకు సంబంధం లేదు, అంటే డబ్బులు ఇచ్చి అయిపోయింది ఆయన. సో పేరెంట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ టాక్సేషన్ అన్నమాట, రైట్. అది కాకుండా మేడం జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఫర్ ద లివింగ్ కొంతమంది పంపిస్తారు, లేకపోతే కొంతమంది ఆల్రెడీ సంపాదిస్తున్నారు, మంచి ఇన్కమ్ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ మళ్ళీ కొంత డబ్బులు ఇక్కడ పంపిస్తుంటారు. సో అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ ట్యాక్సేషన్ ఏదో బ్రాకెట్లో ఉంటుందో ఆ ట్యాక్సేషన్ బట్టి వాళ్ళు ఇన్కమ్ అనేది ఫైలింగ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, మనం ఇండియాలో మనం మాట్లాడుకున్నాం ట్యాక్స్ 12.5% క్యాపిటల్ గెయిన్స్ మీద కట్టుకోవాలి, లేకపోతే స్లాబ్ పరంగా కట్టుకోవాలి అని మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒకవేళ ఎన్ఆర్ఐ కానీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ అంటే పేరెంట్స్కి ఇవ్వకుండా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు అక్కడ ట్యాక్సేషన్ చూసుకోవాలి, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఆ కంట్రీలో ట్యాక్సేషన్ ఎలా ఉంటుందో చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎన్ఆర్ఐ స్టేటస్లో చేయాలి, నాట్ ఇండియన్ స్టేటస్లో, ఇండివిజువల్ ఇండియన్ స్టేటస్లో కాదు, ఎన్ఆర్ఐ స్టేటస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత
ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులకి ఇవ్వాలి మళ్ళీ ఆ ఫైన్. డబ్బులు. ఓకే. కార్పస్ క్రియేట్ అయి ఉంటుంది కదా! అవును. సో, మొత్తం వాడరు. అలాంటి డబ్బులు మళ్ళీ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఎన్ఆర్ఐ సన్నో డాటర్‌కో ఇవ్వచ్చు. పేరెంట్స్ గిఫ్ట్ కింద మళ్ళీ ఇచ్చేస్తారు. ఫైన్. సో, అక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అన్నీ కొన్ని ఆర్‌బీఐ రూల్స్, తర్వాత ఫీమా అని ఉంటుంది. ఓకే. సో, దాని పరంగా అవన్నీ రూల్స్ ఫాలో చేస్తూ మనీని మళ్ళీ రిలీజ్ ట్రాన్స్‌ఫర్ ఓకే. చేసుకోవాలి. ఫీమా అని మాట్లాడుకుంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పరంగా ఏదైతే ఉంటదో అవన్నీ చేసుకుంటూ రిడీమ్ చేసుకున్న యూనిట్స్ మళ్ళీ గిఫ్ట్ కింద ఇచ్చే చేంజెస్. ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓకే. ఇది చేసేటప్పుడు మాత్రం ఈ గిఫ్ట్ ఏదైతే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తామో ఇది కంప్లీట్‌లీ టాక్స్ ఫ్రీ. నో టాక్స్ ఓకే. ఉండదు. వాళ్ళిచ్చినా సరే, వీళ్ళిచ్చినా సరే. టాక్స్ ఫ్రీ ఉంటది. కానీ దాని మీద వచ్చిన రిటర్న్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్‌కి ఇచ్చాడు. అక్కడ ప్రాఫిట్ జనరేట్ అయింది. ఆ టాక్సెస్ మాత్రం ఆ పేరెంట్స్ కట్టుకోవాలి. అదే విధంగా పేరెంట్స్ డాటర్ సన్‌కో హూ ఈజ్ ఎన్ ఎన్ఆర్ఐ వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చి చేసుకోవచ్చు. కాకపోతే యాజ్ పర్ ఆర్‌బీఐ, ఫీమా రూల్స్ పాటిస్తూ ఇలాంటి ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది కూడా చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా టాక్స్ ఫ్రీ. ఎక్కువైతే ఏమి ఈ ప్రాబ్లమ్ అయితే ఉండదు. టాక్స్ ఫ్రీ అంటే ఏదైతే మీరు గిఫ్ట్‌కి ఇస్తారో అది టాక్స్ ఫ్రీ. టాక్స్ ఫ్రీ. ఓకే. దాని మీద వచ్చే రిటర్న్స్ మళ్ళీ ఎవరి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద మళ్ళీ టాక్స్ ఓహ్! ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళకే కాకుండా ఎన్ఆర్ఐస్‌కి కూడా డెఫినెట్‌గా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా లేదు అని చెప్పేసి నాకు తెలిసి మనం వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ డౌట్ ఏదైతే ఉందో అది డెఫినెట్‌గా క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో, గైస్ చూస్తున్నారు కదా, ఎన్ఆర్ఐస్ ఎవరైతే మన వీడియోస్‌ని చూస్తున్నారో నాకు తెలిసి ఈ వీడియోతో వాళ్ళకి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో, భయపడకుండా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోండి వెంటనే. థ్యాంక్ యూ సో మచ్.